మేఘరాశి వారికి అధిక ఖర్చులు, మానసిక అశాంతి ఉంటుంది. వృషభ రాశి వారి ఉద్యోగంలో మార్పులు, మిథున రాశి వారి విశేష ధనలాభము, కర్కాటక రాశి వారి దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 26/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాన శుక్లాపక్ష ద్వాదశి శుక్రవారం. ద్వాదశి రాత్రి 10:43 వరకు పూర్తిగా ఉంది. ఈరోజు విశాఖ నక్షత్రం రాత్రి 8:21, వర్జన్ రాత్రి 12:45 2:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి 8:59 వరకు, మధ్యాహ్నం 12:28 1:20 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34, అమృత గంటల ఉదయం 10:48 12:32 వరకు, రాహుకాలం ఉదయం 10:30 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా సాయంకాల శుభ సమయం. సిద్ధియోగం ఉంది మధ్యాహ్నం చాలా మంచిది 1:29, భవ ఉదయం 9:59, బాలువ రాత్రి 10:43. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, మానసిక అశాంతి ఉంటుంది. వృషభ రాశి వారి ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో స్వల్ప అభివృద్ధి, దైవ చింతన మీకు మేలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారి విశేష ధనలాభము, కార్య అనుకూలతలు ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చుట, బంధుమిత్రుల యొక్క కలయిక. కన్యారాశి వారికి విద్యయందు ఆటంకాలు, కార్య విఘ్నాలు కూడా ఉండే అవకాశం. తులారాశి వారి గతంలో రావాల్సిన ధనము లేదా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి భూ వ్యవహారాల్లో లాభము, బంధుమిత్రులతో సమస్యలు ఉన్నా అవి తీరే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి ప్రభుత్వ వ్యవహారాల్లో జయము, ధనవృద్ధి, అధికారుల అనుగ్రహము. మకర రాశి వారు రుణముల కోసమై ప్రయత్నాలు చేయుట, ధనవృద్ధి. కుంభరాశి వారికి అనుకోని ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు కూడా ఉండే అవకాశం. మీనరాశి వారికి స్త్రీ సౌఖ్యం, స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిన్న ఏకాదశి కాబట్టి ఈరోజు ద్వాదశి రాత్రి వరకు ఉంది. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ద్వాదశి పారాయణ పూర్తి చేసుకొని శుక్రవారం కావడం, నారాయణమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధి కుంకుమార్చన లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ దర్శనానికి అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం.